రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని నీటి నిర్వహణకు జాతీయ పురస్కారం లభించే అవకాశాలు ఉన్నాయి. నగరపాలక సంస్థలో నీటి నిర్వహణ అత్యుత్తమంగా ఉందని కేంద్ర బృంద సభ్యులు సుమన్ లక్ష్మి కితాబునిచ్చారు. నగరంలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, కంబాల చెరువు, ఇంకుడు గుంతలను బృంద సభ్యులు పరిశీలించారు. నగరపాలక సంస్థ పరిధిలో నీటి నిర్వహణ పనులను 6వ జాతీయ జల పురస్కారానికి ఎంపిక చేయడానికి పరిశీలిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలియజేశారు. వీరితో పాటు ఏఈలు వెంకటేష్, శ్రీధర్, నగరపాలక సిబ్బంది ఉన్నారు. అహ్మద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురై 242 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ దుర్ఘటనలో మృత్యువాత నుంచి తప్పించుకున్న వారే వార్తల్లో నిలుస్తున్నారు. ఘోర విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్న ఏకైక వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వాస్ కుమార్ రమేష్. ఆయన అత్యవసర ద్వారం నుంచి దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారు. మరో 2 కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రయాణం వాయిదా ఒకరు ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకుని విమానాన్ని అందుకోలేక మరొకరు ప్రాణాలు దక్కించుకున్నారు. గుజరాత్కు చెందిన 60 ఏళ్ల సౌజీబాయ్ టింబరియా లండన్కు వెళ్లాల్సి ఉంది. ప్రమాదానికి గురైన విమానంలో టికెట్ బుక్ అయింది. సీట్ నెంబర్ కూడా కేటాయించారు. కానీ వ్యక్తిగత కారణాలతో ఆయన ప్రయాణం వాయిదా వేసుకున్నారు. భూమి చౌహాన్ అనే యువతి అదే విమానంలో టికెట్ బుక్ చేసుకుంది. విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో దారిలో ట్రాఫిక్లో చిక్కుకుంది. ఫలితంగా 10 నిమిషాలు ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకుంది. అప్పటికే విమానం టేకాఫ్ అయింది. ఆ తర్వాత 2 నిమిషాల్లో విమానం కుప్పకూలిపోయింది. విమానం మిస్ అవ్వడం ఆమె పాలిక వరంగా మారింది. ఇప్పటికే పొరుగున ఉన్న ముస్లిం దేశాలతో యుద్ధాలు చేస్తున్న ఇజ్రాయిల్ మరో యుద్ధానికి కాలు దువ్వింది. తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్లోని అణు సైనిక స్థావరాలను బాంబులు వేసి నాశనం చేసింది. ఇరాన్ తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని అణుబాంబులు తయారు చేస్తోందన్న అనుమానంతో ఈ యుద్ధానికి పాల్పడింది. ఈ ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై ఉండవచ్చునన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ కూడా ప్రతిదాడికి పాల్పడే అవకాశాలు ఉండడంతో ఒక్కరోజే క్రూడాయిల్ ధరలు 12% పైగా పెరిగాయి. ఈ యుద్ధం ద్వారా మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు మొదలయ్యాయి. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆత్మకూరు పురపాలక కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి ఆనం సమీక్ష. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ఐక్యంగా కృషి చేద్దామని పిలుపు. పల్నాడు జిల్లాలోని గిరిజనుల జీవన విధానాలు, సమస్యలు, అవసరాలపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమీక్ష. గిరిజన జనాభా స్థితిగతులపై ఆరా. మహిళలు ఓట్లు వేయలేదనే కక్షతో జగన్ వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పీతల సుజాత. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ఐక్యంగా కృషి చేద్దామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ఐక్యంగా కృషి చేద్దామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక కార్యాలయంలో కార్యాచరణ ప్రణాళికపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా ఈ ప్రాంతం అభివృద్ధికి తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. పేదరికం నిర్మూలన, పరిశ్రమల స్థాపన, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన వంటి 10 సూత్రాలతో లక్ష్యం చేరుకుందామని పిలుపునిచ్చారు. ఆర్డీఓ అధ్యక్షతన నియోజకవర్గ గ్రామ కమిటీలు ఏర్పాటు చేద్దామని తెలిపారు. 2 మాసాలుగా ఆ టీం అంతా చేసినటువంటి ఒక కృషి, ఒక విజన్ డాక్యుమెంట్ ని మనం మన ముందు పెట్టుకోగలిగాం.
దీన్ని పరిశీలించాలి. ఇవాళ ప్రతి శాఖ ఉంది, మనకు ఒక విధమైనటువంటి ఆలోచన కార్యక్రమంలో క్రమంలో దాదాపుగా 66-67 సంవత్సరాల భారతదేశం స్వతంత్రం వచ్చాక మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని కానీ ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం చేస్తే అందులో మనం అనుభవిద్దాం, ప్రభుత్వం పనిచేస్తే దాన్ని మనం ఉపయోగించుకుంటాం అనేటువంటి ఒక విధానంలో వచ్చాం. మనకు ఆలోచన, మనకేదో చేద్దామనేటువంటి ఒక ప్రయత్నం, రేపటి తరానికి మనం ఏమిద్దాం అనేటువంటి ఒక ప్రక్రియ, ఇవన్నీ కూడా మనం ఏనాడు ఆలోచించాలి. మీరే కాదు, మేము కూడా ఆలోచించలేదు. కానీ ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రతిదీ ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం చేయాల్సినటువంటిది ప్రభుత్వం చేస్తుంది. మనం ఆలోచన చేసి దాన్ని సక్రమమైనటువంటి రూపంలో తయారు చేసుకుని దానికి మనం కూడా మన యొక్క విజ్ఞానాన్ని జోడించి భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇవ్వాలనేటువంటిది ఇవాళ మనం చేసేటువంటి ప్రయత్నం. అన్నిటికీ డబ్బే పరమావధి, అన్నిటికీ డబ్బే కావాలనేటువంటిది కాదు. డబ్బు లేకుండా చేసే కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. మనం ఏదైనా ఒక పని చెప్తే దీనికి డబ్బులు ఎక్కడ ఉన్నాయండి, దీనికి బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్. కానీ రోజువారీగా మనం చేసేదానికి బడ్జెట్తో పని. ఇవాళ తహసీల్దార్ కార్యాలయం అనేక సేవలు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది, దానికి డబ్బుతో పని లేదు. ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక రెవెన్యూ ల్యాండ్ సర్టిఫికేట్ కావాలన్నా మొత్తం కంప్యూటరైజ్ అయింది. కంప్యూటరైజ్ చేసిన దాని నుంచి వాస్తవాన్ని నిర్ధారించుకొని సర్టిఫికేట్ ఇవ్వడం ఆ కార్యాలయం యొక్క బాధ్యత. దానికి డబ్బు ఎందుకు? అంత డబ్బు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడితేనే అక్కడ ఒక కార్యాలయం, ఒక తహసీల్దార్, ఒక డిప్యూటీ తహసీల్దార్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక సూపరింటెండెంట్, ఒక 2 జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంతమంది వచ్చారు. వాళ్ళందరినీ పెట్టిన తర్వాత ఇంకా మాకు బడ్జెట్ రాలేదు కాబట్టి మేమేమి పని చేయం, ప్రజలకు ఏ సేవలు అందించలేము అని అంటే దానికే ఇవాళ మనం ఎలా చేయాలనేటువంటిది ఒక కొత్త కార్యక్రమం రూపాంతరం చెందాలి. అందుకనే మన ప్రభుత్వం ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది. ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూరు, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూరు మాకు ఆ సర్టిఫికేట్ కావాలి, ఈ సర్టిఫికేట్ కావాలి, మీ సేవకు కావాలి, అక్కడ 50 రూపాయలు చలాన్ కట్టాలి, సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అనేటువంటి విషయంలో ఇవాళ మనం అందరం గుర్తించాల్సింది భారతదేశంలోనే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మన ప్రభుత్వంలో హెచ్ఆర్డి మినిస్టర్ గా శ్రీ లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆమోదంతో పల్నాడు జిల్లాలోని గిరిజనుల జీవన విధానాలను, సమస్యలు, అవసరాలపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. పల్నాడు జిల్లాలోని గిరిజనుల జీవన విధానాలు, సమస్యలు, అవసరాలపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ను కలిసి జిల్లా గిరిజన జనాభా స్థితిగతులు, వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అందుతున్న తీరుపై సమగ్ర సమాచారం అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డుల లభ్యత, ఆరోగ్య సేవలు, విద్యా అవకాశాలు, ఆదాయ మార్గాలు, ఇళ్ల నిర్మాణం, పాలన వ్యవస్థలో గిరిజనుల భాగస్వామ్యం వంటి అంశాలపై మంత్రి ఆరా తీశారు. 1,20,00,000తో ప్రారంభించుకోవడం, చాలా స్పేషియస్గా ఉండటం, వెంటనే దీనికి కాంపౌండ్ వాళ్ళు కూడా ఎంపీ గారు శాంక్షన్ చేసి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏరియాలో గిరిజనులు కూడా 1,50,000 మంది ఉన్నారని నాకు మన కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గిరిజనుల్లో ఉన్నటువంటి పీవీటీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ చేసుకోవడం తెలియక చాలామంది సంచార జాతుల్లో ఎవరున్నారో వాళ్ళు ఉండిపోతున్నారు. కాబట్టి కలెక్టర్ గారికి చెప్పాను, ఖచ్చితంగా అక్కడ ఎక్కడైతే
సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డులు చేస్తే వాళ్ళకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చేయాలని సూచించడం జరిగింది. మన పార్లమెంట్లోనే అంటే ఈ జిల్లాలోనే ఈ పల్నాడు జిల్లాలో ఇంకో 2 స్కూల్స్ కూడా ఉన్నాయి. అవి 97-98% ఇంకా పూర్తయి ఉన్నాయి. ఇంకా 2-3% ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తే వచ్చే నెలలో వచ్చి అవి కూడా చేస్తాం. గిరిజనుల తాలూకా అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగా పనిచేయడం మీ అందరికీ కూడా తెలుసు. అందుకనే ఈ మన రాష్ట్రంలో 42 స్కూల్స్కి 156 కోట్లు శాంక్షన్ చేసి వాటి తాలూకా మౌలిక సదుపాయాలు బిల్డింగ్ల రిపేర్లకు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 6 గిరిజన బజార్లు ఏర్పాటు చేసాం. అందులో ఒకటి శ్రీశైలంలో కూడా పెడుతున్నాం కాబట్టి ఒక గిరిజన బజార్కి ₹1 కోటి శాంక్షన్ చేసాం. రోడ్లకు కూడా ఇక్కడ ఈ జిల్లాలో రోడ్లకి దాదాపు ఇప్పటి వరకును 5 కోట్ల రోడ్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కూడా రోడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 7 హాస్టల్స్ పెట్టారు. అందులో ఒక హాస్టల్ శాంక్షన్ అయింది. ఇంకొక 6 ఏమో మన ప్రాసెస్లో ఉంది. కాబట్టి ఒక 1 ఇయర్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి. ఇంతకు పూర్వం గత 5 సంవత్సరాలు హాస్టల్ పరిస్థితి కానీ హాస్టల్ని చూడడం కానీ విద్యార్థులను పట్టించుకోవడం కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తుందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తోందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన కంగారు మదర్ కేర్ సెంటర్ను కలెక్టర్ తమీం అన్సారియా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డకు మెరుగైన వైద్యం అందించడం, పుట్టిన బిడ్డ పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా ఉండాలన్నదే ఈ మదర్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పిల్లలకి బరువు తగ్గకుండా వాళ్ళ వెయిట్ పెరిగి పుట్టినటువంటి ప్రతి పిల్లవాళ్ళు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. న్యూ బార్న్స్ అనేవాళ్ళు ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు ఇవన్నీ ఎక్కువగా ఉన్న పరిస్థితులు తగ్గించాలని ఒక సంకల్పంలో ఈ కంగారు మదర్ కేర్ టెక్నిక్ ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం ఇది ఏమన్నటువంటిది. కానీ మన జిల్లాలో అమలు పరచాలని మన కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని ఉత్తరప్రదేశ్ నుంచి మన NGOస్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళు ఇక్కడే ఉండి ఇవన్నీ కూడా మోడిఫికేషన్ చేయించి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఈ సిస్టమ్ని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో డెవలప్మెంట్కి రెనోవేషన్కి నిధుల విషయంలో మన స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు చొరవ చూపటం ఇది ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యాన్ని కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా నేను గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్ ప్రొఫెసర్స్ని అండ్ స్టాఫ్ని ముఖ్యంగా నర్సింగ్ స్టాఫ్ ఒక కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ విధానంలో అంటే ఒక సిస్టమేటిక్గా సర్వీసెస్ ఇవ్వాలి. రొటీన్ సర్వీసెస్ కాకుండా ఒక క్రమ పద్ధతిలో సర్వీస్ ఇవ్వాలి. ఆ విధంగా ఈ సిస్టమ్ని డీవియేట్ కాకుండా సక్రమంగా చేసినట్టయితే మన ప్రకాశం జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే విధంగా మనం తీసుకోవాలి. మనకు ఆల్రెడీ కనిగిరిలో కూడా CHC కనిగిరిలో MNC యూనిట్ ఈ రోజే అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ప్రజలు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే అందరూ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మీరు రండి. ఇక్కడ మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఎక్కువ ఇక్కడ మంచి సర్వీసెస్ వారికి ఇవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం ఏదైతే హెల్త్ సర్వీసెస్ వారికి ఇస్తున్నామో అది కూడా క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు మనం ప్రకాశం జిల్లాలో మనం చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి రండి, ఇక్కడ మంచి సేవలు మీకోసం అందిస్తాము. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. డెలివరీ అవ్వగానే బిడ్డతో ఉండాలి అనేది ఒక కేర్ తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఇవన్నీ యూనిట్స్ కూడా ఓపెన్ చేశారు. ఎప్పుడు కూడా కొంతమంది వెయిట్ తక్కువతోటి చిన్నపిల్లలు పుట్టినా కూడా వాళ్ళు మదర్ హగ్ చేసుకొని పడుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా దాన్ని 25 డేస్లో
వాళ్ళకి ఇంకా వెయిట్ పెరగటాలు మళ్ళీ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ బ్లాక్స్ కూడా ఓపెన్ చేశారు. కాబట్టి ఎవరైతే గైనిక్ సంబంధించిన డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వాళ్ళందరూ కూడా కేర్ తీసుకొని జాగ్రత్తగా చేయాలి. చాలా మంచి వాతావరణంలో ఈరోజు ప్రారంభమైంది. కాబట్టి పేద ప్రజలకి ఇంకా ఎప్పుడు కూడా ఇబ్బంది లేని పరిస్థితులు ఈ జీజీహెచ్లో కూడా ఉంటుందని చెప్పి కూడా. పొదిలిలో మహిళలపై వైసీపీ మూకలు, రాళ్లు, బీరు బాటిల్స్, చెప్పులతో దాడి చేయడాన్ని మాజీ మంత్రి పీతల సుజాత తీవ్రంగా ఖండించారు. పొదిలిలో మహిళలపై వైసీపీ మూకలు, రాళ్లు, బీరు బాటిల్స్, చెప్పులతో దాడి చేయడాన్ని మాజీ మంత్రి పీతల సుజాత తీవ్రంగా ఖండించారు. అమరావతి మహిళలను సంకరజాతి అన్న సజ్జలది అసలు మానవ జాతే కాదన్నారు. మహిళల ఓట్లు వేయలేదనే కక్షతో జగన్ వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సాక్షిని అడ్డం పెట్టుకుని మహిళా లోకాన్నే అవమానపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్, భారతిరెడ్డి కలిసి సాక్షి డిబేట్లో మహిళలను కించపరిచేలా పేటీఎం జర్నలిస్టులతో మాట్లాడిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. జగన్, భారతిరెడ్డిల వాళ్ల ముక్కును అమరావతి నేలకు రాసి మహిళల క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అంత దారుణంగా మహిళల్ని అవమానిస్తున్నారు. మీ సొంత ఛానల్లో మీ వైఫ్ భారతిరెడ్డి గారు మీరు నిర్వహిస్తున్నటువంటి మీ సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టి నీచాతి నీచంగా ఘోరమైనటువంటి అసహ్యకరమైనటువంటి మాటలతో మహిళల్ని అవమానించేలా చేస్తారా? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా. మీ వైఫ్ ని భారతిరెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా చూడకుండా ఇమీడియట్ గా 24 గంటల్లో యాక్షన్ తీసుకున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఏ మహిళని అసభ్యకరమైన మాటలన్నా వాళ్ళని అవమానపరిచినా ఎవరిని కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అని చెప్పాం. భారతిరెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన అది మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు ఇంత దిగజారిపోవాలా? ఏం పాపం చేశారండి మహిళలు? మీకు ఏం అన్యాయం చేశారండి? ఇంత దారుణంగా అవమానిస్తారా? ఎంత దారుణంగా మహిళలపై ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు అవమానకరంగా మాట్లాడిస్తున్నారు. రాష్ట్ర మహిళలే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ కూడా, తెలుగు వారు అందరు మహిళలు కూడా గమనిస్తున్నారు. ఇంత దిగజారిపోతారా? ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా? ఇంత దారుణమైనటువంటి మాటలు మహిళల్ని అనిపిస్తారా? మహిళల్ని ఇంత ఇలాగ అవమానిస్తారా? టీవీ డిబేట్లు పెట్టి అమరావతి మహిళల్ని మీరు అవమానించలేదండి, యావత్ మహిళా లోకాన్ని అవమానించారు. ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి. ఇది వేసల రాజధానా? తల్లి పేరు గర్వంగా పెట్టుకున్నటువంటి గౌతమ బుద్ధుడు అడుగు పెట్టినటువంటి నేల అమరావతి. ఎంతో మంది మహానుభావులు పాలించినటువంటి నేల అమరావతి. అట్లాంటి దేవతల యొక్క రాజధాని అమరావతి. దేవతలు నడయాడిన ప్రాంతం, మహానుభావులు నడయాడినటువంటి ప్రాంతం అమరావతి. అట్లాంటి రాజధాని మీద మీరు అంత అసహ్యకరంగా, అంత నీచంగా ప్రచారం చేస్తారా? అంత నీచంగా మాట్లాడిస్తారా? అక్కడ ఉన్నటువంటి మహిళల్ని అంత అసభ్యకరంగా మీరు ట్రోల్ చేయిస్తారా? తిట్టిస్తారా? ఎంత దుర్మార్గం అండి. అసలు మీరు మనుషులేనా? పైపించి మళ్ళా ఏమంటారు? మీరు చేసిందే తప్పు, మీరు డిబేట్లు పెట్టి తిట్టించిందే తప్పు, అవమానించిందే పెద్ద తప్పు అయితే మీ వాళ్ళతో ఏమనిపిస్తారండి? ఏ జాతి? సంకర జాతి అనిపిస్తారా? అసలు మీది ఏ జాతి అండి? అసలు మీది అసలు మానవ జాతేనా? మీరు మనుషులేనా? అంటే మీరు మానవ జాతిలా కనిపించట్లా. మీరు మీ వర్గము, మీ మాట్లాడే వాళ్ళందరూ కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మానవ జాతి కాదు. మీరు సంకర జాతి అని, లేకపోతే వేసల రాజధాని అని, మహిళలందరూ వేశ్యలని మీ నోటుకొచ్చినట్టు మాట్లాడిపిస్తే అది రివర్స్లో మీకంటే ఎలా ఉంటుంది? అందులో మీ మహిళలు కూడా ఉన్నారు కదా. ఈ రోజున రాజధాని మహిళలు కాదండి, యావత్ మొత్తం తెలుగు మహిళలందరినీ కూడా అన్నారు. తెలుగు మహిళలు తెలుగుదేశం మహిళలు కాదు, యావత్ తెలుగు ప్రజలు, తెలుగు మహిళలు అందరినీ కూడా అవమానించారు ఈ రోజున మీరు. అందులో మీ మహిళలు కూడా వస్తారు, అందులో మీ ఫ్యామిలీలు, మీ బంధువుల మహిళలు కూడా వస్తారు. యావత్ మహిళలు అంటే అందరూ వస్తారండి, ఒక రాజధాని మహిళలే కాదు. పైపెచ్చి మళ్ళీ సంకర జాత నోరా తాటి. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలను స్వీకరిస్తున్నారు.
జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. అనంతరం వాటినే అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బీఆర్ఎంవీ స్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యంతో పౌష్టికాహారాన్ని ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బీఆర్ఎంవీ స్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యంతో పౌష్టికాహారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో వారికి పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ రోజు నుంచి తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బోనం చిన్నబాబు, జక్కంపూడి కుమార్, పెచ్చటి బాబు, షిడగం సూరి తదితరులు పాల్గొన్నారు. భోజన పథకం బీఆర్ఎంఐ స్కూల్లో మా కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు నుంచి కూటమి ప్రభుత్వం సన్నబియ్యంతో పిల్లలకి పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో కృషి చేస్తుంది. దానికి అనుగుణంగా వేళ సన్నబియ్యం అన్నీ కూడా విద్యా సంస్థలకు సప్లై చేయడం జరిగింది. ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకంలో పిల్లల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. కేవలం ఏదో భోజనం పెడుతున్నాం, గవర్నమెంట్ భోజనం అంటే సరిపోదన్న ఉద్దేశంతో ఒక నాణ్యమైన బియ్యాన్ని పెట్టి ఈవేళ వాళ్ళకి వండించి పెట్టడం జరుగుతుంది పౌష్టికాహారం. ఈ విధంగా ప్రభుత్వం విద్యా సంస్థల మీద, విద్యార్థుల మీద, పేద విద్యార్థుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలనే సంకల్పంతోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి అదేవిధంగా ఈవేళ తల్లికి వందనం కూడా దాని మీద జగన్ గారు కొన్ని ఎగతాళిలు చేశారు. అయినా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నాయని చూడుకోకుండా ఈవేళ 15,000 రూపాయలు వేయడం అనేది గొప్ప నిర్ణయం. 67 లక్షల మంది విద్యార్థులకి ఈ పథకాలు అమలు చేస్తున్నారంటే చిన్న విషయం కాదు. ఇది అందరూ కూడా అభినందిస్తున్నారు. ఈవేళ జగన్ గారు ఇప్పటికైనా మేము అమలు చేసే దమ్ము ఉందా లేదని తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో మా మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈరోజు మరి గౌరవ మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ రావు గారు, మేమందరం ఎన్డీఏ శ్రేణులు అందరూ కలిసి మరి ఈ బీఆర్ఎంహెచ్ స్కూల్కి రావడం జరిగింది. రాగానే బియ్యాన్ని మరి పాత బియ్యానికి కొత్త బియ్యానికి గల తేడాను కూడా మేము స్పష్టంగా చూడడం జరిగింది. కొత్త బియ్యానికి మేము ఏదైతే సన్న బియ్యం ఈ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో బడి పిల్లలకు మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం వాడాలనే ఆలోచనతో మరి ఏదైతే తీసుకున్నారో ఆ బియ్యాన్ని కూడా పరిశీలించడం జరిగింది. స్పష్టంగా దానికి దీనికి ఉన్నటువంటి తేడానికి పరిశీలించడం జరిగింది. తదనంతరం మాకున్న డౌట్స్ని హెచ్ఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడే చూసాం, చాలా పిల్లలందరూ కూడా చాలా చక్కగా మళ్ళీ వేయించుకుని మరీ తింటున్నారు ఈరోజు మెనూ అయినటువంటి ఈ బిర్యానీని. అయితే ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కుర్మాలో కొంచెం టేస్ట్ తక్కువగా ఉంది, అలాగే కొంచెం పల్చగా ఉందనే విషయాన్ని హెచ్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలులోకి తీసుకువచ్చిన సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు భీమడోలులో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలులోకి తీసుకువచ్చిన సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు భీమడోలులో లాంఛనంగా ప్రారంభించారు. ఏలూరు జిల్లా భీమడోలు నెంబర్ 1 ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
వైసీపీ పాలనలో అప్పుల పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్ అన్నారు. వైసీపీ పాలనలో అప్పుల పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే విధంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలంలో గురువారం సాయంత్రం కూటమి శ్రేణులు పండగ వాతావరణంలో సంబరాలు చేసుకున్నారు. దీనిలో భాగంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబుని ఆదర్శంగా తీసుకుని ఉండి నియోజకవర్గాన్ని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అభివృద్ధి పదంలో నడుపుతున్నారన్నారు. ఆయన పదవి చేపట్టిన ఏడాది కాలంలో కాలువల అభివృద్ధి, సీసీ కెమెరాల ఏర్పాటు, త్రాగునీటి కొరత తీర్చేందుకు మైక్రో వాటర్ ప్లాంట్ ఏర్పాటు, సీసీ రహదారుల నిర్మాణం, పాఠశాలల అభివృద్ధి, ఆక్రమణలకు గురైన రహదారుల విస్తరణ వంటి ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టారని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు కానీ అలా బీజేపీ బలంతో 3 పార్టీలు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఇవాళ ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలను చేస్తూ రఘురామకృష్ణ డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు. మరి రఘురామకృష్ణ గారు మరి ఆయన గెలిచిన వెంటనే ఈ రైతులకి ఇబ్బంది పడే కార్యక్రమం ఏంటంటే మురుగ్గాలలో కానీ పంటగాలు కానీ ఎక్కడ ఒక చెత్త కూడా తీసిన ఒక గుప్పుడు చెత్త కూడా తీసిన పాపన పోలేదు వైఎస్ఆర్ పార్టీ. కాలువలన్నీ పూడిపోయి అస్తవ్యస్తంగా ఉండిపోతే ముందు రాగానే ఈయన కాలువలన్నీ డ్రైన్లు కానీ పంటకాలు కానీ అన్నీ క్లియర్ చేస్తేనే మన రైతులకు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మంచి వాటర్ ఇవ్వగలనే ఉద్దేశంతో ముందస్తుగా గ్రాంట్ లేకపోయించని ముందు మరి ఎన్నికలు జరిపించి వాళ్ళందరితో కష్టపడి పనిచేసి కాలువలన్నీ కూడా నీట్గా తవ్వి మరి వాళ్ళ రైతుకి 45 బస్తాల నుంచి 50 బస్తాలు పండించారు. మరి గత ప్రభుత్వంలో రైతు ధాన్యం అమ్మాలుకోవాలంటే ఎన్నో ఆంక్షలు పెట్టి కాలువడి తీసుకెళ్లి భీమవరం నమ్మి భీమవరం పడితే కాళ్ళు అమ్మి అనేక ఆంక్షలు పెట్టి రైతులు నానా ఇబ్బందులు పెట్టే పరిస్థితి అంతా రైతులు చూశారు. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చాక రైతు ఇష్టం ఆడికి ఏ మిల్లు దగ్గరగా ఉంటే ఆ మిల్లుకే రైతు ధాన్యం తోలుకునే విధంగా మరి ధాన్యం తోలిన 6 రోజుల నెలలకి అమౌంట్ పడే మరి విధంగా పరిపాలన చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన ఇస్తూ ప్రజలందరికీ మామూలుగా మైనార్టీ బీసీలకి ఎస్టీలకి అందరికి కూడా ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తల్లి వందనం కార్యక్రమంలో 87 కోట్ల 45 లక్షల రూపాయలు మరి ఇవాళ వేయటం జరుగుతుంది. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోలిస్తే 25 లక్షల మంది తేడా. ఇవాళ 25 లక్షల మంది అదనంగా ఈ కూటమి పార్టీ మోస్తూ ఆయన ఏ వాగ్దానం చేశారు చంద్రబాబు నాయుడు అదే వాగ్దానం ప్రకారం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని ఇవాళ లాంచ్ చేశారు. మరి ఆయన చేసే మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే విధంగా ఆయన మరి ఛాయశక్తిలా కృషి చేస్తూ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నారని వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆత్మకూరు పురపాలక కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో మంత్రి ఆనం సమీక్ష. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ఐక్యంగా కృషి చేద్దామని పిలుపు. పల్నాడు జిల్లాలోని గిరిజనుల జీవన విధానాలు, సమస్యలు, అవసరాలపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమీక్ష. గిరిజన జనాభా స్థితిగతులపై ఆరా. మహిళలు ఓట్లు వేయలేదనే కక్షతో జగన్ వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పీతల సుజాత. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.